ఈరోజు ఒక 5-6 కేసులు పెట్టినారు నా పైన. నేను అంటున్నాను 5-6 కాదు, దాని పక్కన ఒక 0 పెట్టుకోండి. ఐ డోంట్ కేర్, నేను ఎవరికి భయపడేది లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, నా తల్లి 10 రోజులు ఏడ్చింది, నా భార్య వచ్చేసి ఈ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, దీనికి 10 ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టను. దీనికి 10 ఖచ్చితంగా నేను తీర్చుకుంటాను. ఎందుకోసం అంటే పోలీసుల్ని కూడా పావుగా వాడుకుంటున్నారు. ఈరోజు పోలీసుని కూడా పావుగా వాడుకొని నన్ను మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. పోలీసులకు కూడా చెప్తున్నాను, ఈరోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, కానీ మీరు న్యాయం ఏంటి, ధర్మం ఏంటి, చట్టం ఏంటి, చట్టాన్ని కాపాడే వాళ్ళు మీరు. కాబట్టి పోలీసులకు ఒకటే నా విన్నపం, మీరు ఏది అన్యాయమో ఏది న్యాయమో చూసి నిర్ణయాలు తీసుకోండి. ఈ విధంగా మానసికంగా వేధించొద్దు. నేను కేవలం ఒక ముస్లిం మైనార్టీ అని నన్ను ఇబ్బందులకు గురి చేయాలనేసి, కర్నూలులో వచ్చేసి ఏ కార్యక్రమం చేయకుండా కట్టడి చేయాలనేసి అనుకుంటే మాత్రం దీనికి 10 ముందుకు పోతాను. ఎవడెవడు ఉన్నాడో వాడికి ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టను. ఖచ్చితంగా